నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ ధ్యేయం. చిట్టమూరులో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ మేరగ మురళీధర్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశాం. చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమేనని మీడియా సమావేశంలో వెల్లడించిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు గుర్తింపు. గూడూరులోని 9, 10 వార్డుల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సతీమణి పాసం సంధ్యారాణి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పేదల సంక్షేమమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ తెలిపారు. చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ పాల్గొన్నారు. ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. మండల పరిధిలో ఉన్న సుమారు 600 సంఘబంధ సభ్యులకు 4,39,00,000 రూపాయల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగా డ్వాక్రా మహిళలకు రుణాలు అందించడంలో వారి ఆర్థిక ఎదుగుదలకు కావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత ఒక్క జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన వివరించారు. భవిష్యత్తు ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా. నాకు వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఒక గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశాను కాబట్టి నాకంటే నేను ఆలోచించే విధానం కంటే గొప్పగా నాకు ఆలోచించి అంతా భవిష్యత్తు కూడా ఇచ్చారన్న విషయం కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసుకొని తీరాలి మీరు. నేను ఎందుకంటే ఈ మండలంలో ఓటర్ని, నేను చిట్టమూరు మండలంలో ఓటర్ని అయినా నేను ఆలోచించాను. అన్ని మండలాల కంటే అన్ని విషయం కూడా గౌరవమైన నాయకత్వం ఇక్కడ ఉంది. పరస్పరం గౌరవించుకునే గొప్ప మనుషులు ఇక్కడ ఉన్నారు. ఈ మండలంలో ఓటర్గా ఉంటే మంచి జరుగుతుందని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కడ మండలంలో ఓటర్గా చేరిన తర్వాతనే నేను నా భవిష్యత్తు కూడా మారిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఓటర్నైనానో వెంటనే స్థానిక సంస్థలో ఎమ్మెల్సీగా నెల్లూరు జిల్లాకి నన్ను మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేశారు. ఇనానిమస్గా పోటీ లేకుండా సెలెక్ట్ చేయడం అంటే ఈ గడ్డ అట్లాంటిదని కూడా నేను మనవి చేస్తున్నాను. చిట్టమూరు గడ్డ 10 మందికి భోజనాలు పెట్టే మనస్తత్వం ఉన్న నాయకత్వం ఉండే గడ్డ, ఆదరించే గడ్డ. ఇందులో పేదరికము గొప్ప అని లేదు. పేదలు కూడా తన అన్నాన్ని వండుకున్న అన్నాన్ని కూడా పక్క వాళ్ళకి పెట్టే మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప మండలం చిట్టమూరు మండలం అని నేను మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, శేషరెడ్డి, వెంకటయ్య, కస్తూర్ రెడ్డి, మధు యాదవ్, వివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని, లబ్ధిదారుల ఖాతాలో 2.55 లక్షల కోట్లు జమ చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమేనని సజ్జలు వివరించారు. మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన
అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకని లేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం, ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి, వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఆయన చేసిన వాటి వల్ల? అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాటలేవు, దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి, ఇది మీరు చేయలే కదా, ఎందుకు మాట్లాడినారని. ఏది లేదు కదా. 1,40,00,000 కుటుంబాలకు, 1,45,00,000 కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ, అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ, ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా అది అంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరికి డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలుగా ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరు అనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత. టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఎంతో గుర్తింపు ఇచ్చిందని, వైకాపా వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి విమర్శించారు. గూడూరు పట్టణంలోని 9, 10 వార్డుల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలతో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని 9, 10 వార్డుల్లో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ పాసం సంధ్యారానికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె నాయకులు మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో స్థానికుడైన తన భర్త సునీల్ కుమార్ను గెలిపించాలని కోరారు. టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలు ప్రజలకు అందజేశారు. అనంతరం పాసం సంధ్యారాణి మాట్లాడుతూ బీసీలకు టీడీపీ హయాంలో ఎంతో గుర్తింపు ఉందని తెలిపారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ఆమె వివరించారు. ముఖ్యంగా ఈ వార్డుతో మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అనేది ఉంది. ఎందుకంటే సునీల్ అన్న గారు చైర్మన్గా పోటీ చేసినప్పుడు ఇక్కడ నుంచి బలరామయ్య నాయుడు గారి నిమ్మకాయల కొట్టు దగ్గర నుంచి బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ వార్డుతో మాకు ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ కానీ ఇవన్నీ ఈ వార్డు ప్రజలు ఈ పార్టీ ఆఫీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పార్టీ విషయంలో కానీ సహకరిస్తూ మాకు వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే బీసీలకి ఈ ప్రభుత్వం చేసిందంటూ ఏమీ లేదు. ఇంకా బీసీ కార్పొరేషన్ అనేది తీసివేసి ఇంకా దానికి రావాల్సినటువంటి లోన్ల విషయంలో కూడా బీసీలందరికీ అన్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో ధరల పెరుగుదల విషయంలో కానీ కరెంటు బిల్లుల విషయంలో కానీ ఇలా విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మనల్ని బాధిస్తూ ఉంది ప్రభుత్వము. కనుక ఈ ప్రభుత్వానికి మనం అందరం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ఇక్కడ ముఖ్యంగా సునీల్ అన్న అభ్యర్థిగా ఉంటుండగా మీరు ఉమ్మడి అభ్యర్థిగా జన సైనికులు తెలుగుదేశం బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ని మీ అందరి ఆశీస్సులతో గెలిపించాలని ముఖ్యంగా ఈ రాక్షస పాలన. ఇంకా పలువురు మాట్లాడారు. 1995 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ వార్డు ప్రజలు నన్ను 3 సార్లు కౌన్సిలర్గా గెలిపించారు. 95లో చైర్మన్గా పాసం సునీల్ కుమార్ గారు ఈ వార్డులో కౌన్సిలర్గా నేను ఎన్నికవడం జరిగింది. అప్పుడు ఏ అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి అలవాట్లు కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఇవన్నీ అప్పుడు చైర్మన్గా సునీల్ కుమార్ ఉన్నప్పుడు కౌన్సిలర్గా నేనున్నప్పుడు ఈ ఈదు బోర్డులు కానీ ఇవన్నీ ఆ రోజుల్లో మేము వేయించినట్టు సుమారు ఆ రోజుల్లో ఒక వార్డుకి
10-15 పెన్షన్లు తక్కువనే లేదు. మేము కౌన్సిలర్ కానీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇంచుమించు వాటికి 150 నుంచి 200 పెన్షన్లు పెట్టడం జరిగింది ఆ రోజుల్లోనే. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి కనీసం 50 పెన్షన్లు చేశారు. ఉదాహరణ ఏడే ఉంది. జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ పొత్తులో ముందుకెళ్తుంది. మన గూడూరు నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీకి టికెట్ ఇచ్చినా లేదా టీడీపీ పార్టీకి టికెట్ ఇచ్చినా కానీ మనందరం భారీ మెజారిటీతో గెలిపించుకొని ఉమ్మడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు టీడీపీ ఇన్ఛార్జి పాద సునీకుమారి సతీమణి సంజయ్ రాణి గారు మన గమనపాలెం మహారాష్ట్ర వీధి మాయబజార్ ప్రాంతాల్లో ప్రచారంకి వచ్చారు. అందులో భాగంగా మేము కూడా జనసేన పార్టీ తరఫున ఆమెతో కలిసి ఈ వార్డులంతా తిరుగుతున్నాము. ఇందులో జనసేన పార్టీ మేనిఫెస్టో షణ్ముఖ వ్యూహం అలాగే బాబు భరోసా కరపత్రాలను ఇంటింటికి పంచి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, ప్రసాద్ గౌడ్, శివ, తీగల చంద్రశేఖర్, శ్రీనివాసులు, రహీం, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 48వ డివిజన్లో మున్సిపల్ పాఠశాల ఏర్పాటు చేసి పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి మరియు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని పొర్లకట్ట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 70-80 ఇళ్ళు మిగిలిపోయిండాయి అవి కూడాను. అయితే ఇక్కడ వారి యొక్క ఆర్థిక పరిస్థితి డిఫరెంట్. ఇక్కడంతా పేదలు నిరుపేదలు, ఎక్కువ మంది మహిళలు ఇక్కడ ఉండేవాళ్ళలో ఇళ్లలో పాసి పని చేసుకుంటున్నారు. అంటే ఇళ్లలో చిన్న చిన్న పనులు, అంటే అంట్లు దోవటాలు ఇటువంటి. అంటే ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు వెళ్తారు, కొందరు 10 గంటలకు వస్తారు, కొందరు 11కి, కొందరు 12కి, కొందరు 2 ఇళ్లలో చేస్తున్నారు, కొందరు 3 ఇళ్లలో, కొందరు 4 ఇళ్లలో. ఇలా కొందరు వచ్చి కూలీనాలికి పోతున్నారు. పొలాలు దగ్గరలో పొలం ఉంటుంది, ఆ పొలాల్లో కూలీనాలికి పోతున్నారు. అయితే ఈ మధ్య నేను తిరిగినప్పుడు కొంతమంది మహిళలు, నీ పేరేందమ్మా? కృష్ణవేణి. నీ పేరు? చెంగమ్మ. వాళ్ళిద్దరు ఏంటంటే, సార్ మాకు ఏదన్నా కుట్టు మిషన్ లాంటిది ఇస్తే, ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గరికి పోయి వేరే షాపుల్లో కుట్టు మిషన్ పని చేస్తున్నారు వాళ్ళు ఏదో కూలీ ఇస్తున్నారు. కూలీతో మేము బతుకుతున్నాం సార్, మేమే సొంతగా డెవలప్ చేసుకుంటామంటే వాళ్ళకి యాక్చువల్గా 2 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొందరు ఈ యొక్క చిన్న చిన్న బండ్లలో పండ్లు అమ్ముకోవటాలు చిన్న చేసుకునేవాడు కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా కొందరు అడిగారు, వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయితే నేను అనుకునేది ఇలా కాదు, ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ప్రతి వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో వాళ్ళు చేయాలనుకొని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొంత ఇవ్వాలి. కొంత ఎక్విప్మెంట్ ప్రభుత్వం సప్లై చేస్తే వాళ్ళ యొక్క స్కిల్స్ వల్ల, ఆ ఎక్విప్మెంట్ వల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం 2024 వస్తుంది. ఏదైతే పెన్నారి కట్ట కానీ, సర్రేపల్లి కట్ట మీద కానీ, జాఫర్ కెనాల్, అట్నే 28 డివిజన్లు అక్కడక్కడ కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అన్నమేడు పంచాయతీలోని ఓటర్ జాబితాలో అవకతవకలు ఉన్నాయని అధికారులు పరిశీలించి సరిచేయాలని మధు అనే వ్యక్తి అధికారులను కోరారు. నాయుడుపేటలోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఓటర్ జాబితాలోని అవకతవకలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం మధు మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో జాబితాపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. సార్, మా సచివాలయం పరిధిలో అన్నమేడు, వేముండపాలెం, మర్లపల్లి 3 పంచాయతీలు కలిసి ఒక సచివాలయం ఏర్పడినది. గతంలో ఏ పంచాయతీకి ఆ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో వేముండపాలెం ఓట్లు ఎత్తుకొచ్చి అన్నమేడులో ఓట్లు ఎత్తుకొచ్చి, వేముండపాలెంలో మర్లపల్లి ఓట్లు ఎత్తుకొచ్చి
మున్సిపాలిటీ నర్సారెడ్డి కన్నీ మున్సిపాలిటీ ఓట్లు తీసుకొచ్చాం. మర్లపల్లిలో ఈ విధంగా కలపడం బిఎల్ఓలు చేయడం జరిగింది. దీని బిఎల్ఓలకి పలుమార్లు మేము విన్నపించడం కూడా సాధారణంగా కూడా జరిగింది. కానీ బిఎల్ఓలు చూసి చూడనట్టు ఏముందిలే అనే స్పందనతో వాళ్ళు దాన్ని ఇప్పటికీ కూడా సరే తీయకపోవడం కూడా జరిగింది. మేము పలుసార్లు ఎంఆర్ఓ గారిని కూడా మా సర్పంచ్ గారు సందర్భాల్లో కలవడం కూడా వీటి గురించి పలుమార్లు కూడా వినిపించుకోవడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేనందువలన ఈరోజు ఏకంగా ఏపీ ఎలక్షన్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని ఏపీ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము. దయచేసి మా విన్నపాన్ని ఒక సాధారణ వ్యక్తిగా ఈ నాయుడుపేట మండలానికి బీసీ జాతీయ సంఘాన్ని నాయుడుపేట మండల జాయింట్ సెక్రటరీగా నా విన్నపం. మా బీసీలు రానున్న రోజుల్లో ఇలాంటి ఓట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఓట్లను వెంటనే తొలగించి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రార్థన. మా పంచాయతీ ఓట్లు మా పంచాయతీ పరిధిలోనే ఉండాలా, అదర్ పంచాయతీ పరిధి ఓట్లు సంబంధించిన అదర్ పంచాయతీలోనే ఉండాలా. అక్కడ ఓట్లు ఇక్కడ ఓట్లు అక్కడ కాకుండా రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని మాకు త్వరగా తగు న్యాయం చేయాలని తగు తహసీల్దార్ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి వినతిపత్రంతో పాటు నా స్పందన తెలియజేస్తున్నాను. అవసరమైతే దాదాపు 100 నుంచి 120 పైచీలుగా చేర్పుల మార్పుల విషయంలో ఉన్న ఓట్లు ఉన్నాయి సార్. నెల్లూరు సంబంధించిన ఓట్లు కూడా అన్నమేట్లో ఉన్నాయి, వరదైపాలెం సంబంధించిన ఓట్లు కూడా అన్నమేట్లో ఉన్నాయి. కావాల్సింటే నా ఫోన్లో ఎవిడెన్స్ ఉంది. మంచి వినకు, మంచి కనుకు, మంచి మాట్లాడుకు అనేది వైకాపా నినాదమని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ విమర్శించారు. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు నిరంతరం పోరాడే మీడియా మిత్రులపై దాడి హేయమైన చర్య అని తెలిపారు. మంచి కనకు, మంచి వినకు, మంచి మాట్లాడకు, ఇదే వైసీపీ సిద్ధాంతం, వైసీపీ ధోరణి. మహాత్మా గాంధీ గారు చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడుకో అని చెప్తే వైసీపీ నాయకులకు ఈ విధంగా మనకి నినాదాలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా రౌడీజం రాజ్యం వెళ్తుంది. ప్రశ్నించిన గొంతును ఒత్తేసే పరిస్థితి ఉంది. ప్రజానీకానికి అందరూ కూడా రెక్కలు విడిగిన ఈ రంగుల ఫ్యాన్ని చెత్త కుప్పలో వేయండి అని నేను పిలుపునిస్తున్నాను. ప్రజాప్రతినిధులుగా ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి హేయమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. కక్షపూరితమైన వైఎస్ జగన్ పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైంది. పక్షపాతంగా వ్యవహరిస్తున్న ఈ వైసీపీ నాయకత్వాన్ని పారదోలాలి. అదేవిధంగా మా నాయకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించినందుకు, దాని పూర్వాపరాలు అడిగినందుకు, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ వాలంటరీ వ్యవస్థ ఉద్యోగులు ఎవరికి జవాబుదారీ అని అడిగేందుకు క్రిమినల్ చర్యలు ఈరోజు తీసుకోవడం జరిగింది. క్రిమినల్ కేసులు పెట్టడం అయింది. ఎక్కడ పట్టినా కూడా ఇదే కక్షపూరితమైన చర్యలు సాగిస్తున్నారు. వాలంటరీ వ్యవస్థలో సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల జీతాలు ఇస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో మీడియా ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడికి నిరసనగా సూలూరుపేటలో విలేకరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణ వీధుల్లో మోటార్ సైకిళ్ల ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ చంద్రమునికి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ రాష్ట్రంలో విలేకరుల మీద ఇలాంటి దాడులు జరగడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన అమానుష దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఉత్తకంఠంగా ఖండిస్తున్నారు. ఇది చాలా అమానుషం. కవరేజీ కోసం వెళ్ళిన విలేకరిని వాంటెడ్గా దాడి చేసినట్టుగానే ఉంది. ఇటువంటి సంఘటనల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం కూడా చాలా దురదృష్టకరం. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించి రాప్తాడులో జరిగినటువంటి సమావేశంలో ఏబిఎన్కు సంబంధించినటువంటి ఒక విలేకరి
ఫోటోలు తీస్తున్నటువంటి సందర్భంగా కృష్ణ అనే కెమెరామ్యాన్పై అమానుషంగా దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విలేకరులపై దాడి చేయడం అనేది నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా అమానుషమైనటువంటి చర్యగా విలేకరులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ దాడిని ఖండిస్తున్నాం. కనుక సంబంధిత అధికారులు అనంతపూర్ రాప్తాడులో జరిగినటువంటి కార్యక్రమంలో దాడి చేసిన వరదల సమయంలో మాజీ మంత్రి నారాయణ తమను ఆదుకున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారని పొంగూరు రమాదేవి అన్నారు. నెల్లూరు నగరంలోని 42వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. వారికి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాఫర్ షరీఫ్, మైనుద్దీన్, ఖలీల్, కాళేషా తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి నారాయణ గారిని గెలిపించమని, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడగటము ప్రతి ఒక్కరిని జరుగుతోంది. వాళ్ళు రిసీవ్ చేసుకోవటమే చాలా బాగుంది. మమ్మల్ని లోపలికి పిలవటం కానీ, ప్రత్యేకించి ముస్లిం మహిళలు లోపలికి ఒకరిని ఇన్వైట్ చేయటము, లోపలికి రావటము, లేకుండా ఉంటే బయటకు వచ్చి మాట్లాడటము. అందులో కొంతమంది మహిళలు అయితే ఇక్కడ పైన ఎక్కడైతే సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్లో ఉన్న మహిళ పైనుంచి కిందకి దిగి వచ్చి, అమ్మ మీరు పైకి అవసరం లేదు, మేమే కిందకు వచ్చాము అని చెప్పి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకోవటము జరిగింది. వాళ్ళు వచ్చి అందులో ఒక పెద్ద ఆయన అయితే మధ్యలో మేము ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి బయలుదేరుతూ ఉంటే ప్రత్యేకించి వచ్చి కలిసి, అమ్మ మేము అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ప్రతి 2018లో వచ్చిన వర్షాలకి ఇక్కడ మునుపుకి గురైనప్పుడు సార్ ఇక్కడే 14 రోజులు ఇక్కడే మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం
శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ ధ్యేయం. చిట్టమూరులో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ మేరగ మురళీధర్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశాం. చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమేనని మీడియా సమావేశంలో వెల్లడించిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు గుర్తింపు. గూడూరులోని 9, 10 వార్డుల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సతీమణి పాసం సంధ్యారాణి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.